సెవెంత్ క్లాస్ ఐఐటి మ్యాథ్స్ ప్రాబ్లం థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ y పవర్ y ఈజ్ ఈక్వల్ 2 పవర్ 8 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y. ఓకేనా, దీన్ని ఎలా చేస్తారో చూడండి. సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ y పవర్ y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 8. ఇట్లా ఎప్పుడైనా పవర్స్ ఇస్తే మనం ఏం చేద్దాం అంటే టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, taking log on both sides. Okay, so therefore log of y power y is equal to log of 2 power 8. ఇది ఫార్ములా బేస్డ్ ఉంది చూడండి. ఫార్ములా బేస్డ్ అది ఎలా ఉంటే log of a power m is equal to m into log a, ఫార్ములా బేస్డ్ ఉంది. సో therefore ఈ పవర్ అనేది ఇక్కడ ముందుకు వస్తుంది అనమాట. So therefore y log y which is equal to 8 log 2, ఈ ఫార్ములా ప్రకారంగా 8 log 2 వస్తుంది. సో therefore ఇక్కడ y ఉంది, log ముందు y ఉంది, log తర్వాత y ఉంది. ఇది పొజిషన్ చూడండి. దీన్ని కూడా అదే విధంగా వచ్చేటట్టు చేద్దాం. సో therefore నేను ఏ రాసుకోవచ్చు అంటే 4 into 2 log 2 రాసుకుందాం. ఈ స్క్వేర్ ఇటువైపు పంపిద్దాం. ఓకేనా, ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, ఇక్కడికి వస్తే అవుతుంది పవర్ అవుతుంది కదా. సో therefore 4 into log 2 square. సో therefore 4 into log 4. సో therefore y log y. సో y log y is equal 4 log y. అంటే చూడండి కరస్పాండింగ్ y is equal అంతా మనకి ఇక్కడ 4. y is equal 4 is the answer. దీన్ని మనం సెకండ్ మెథడ్ ద్వారా చేద్దాం. మనం ఇది ఫస్ట్ మెథడ్, ఇది మెథడ్ 1. మెథడ్ 2 ద్వారా చేద్దాం. మెథడ్ 2 ద్వారా అది ఎలా చూడండి. గివెన్ y పవర్ y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 8. ఇక్కడ మనం లాగదేమో ఉపయోగించకుండా మామూలుగా పద్ధతి ద్వారా చేద్దాం. ఇది ఎలా చెప్పండి. ఇది y పవర్ y ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది, 2 పవర్ 8 అంటే 2 పవర్ ఆఫ్లో ఉంది ఇది. ఓకేనా, సో therefore let y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n. సో y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n. సో y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ అంటే y ఈజ్ ఈక్వల్ 2 పవర్ n అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ y పవర్ y ఈజ్ ఈక్వల్ 2 పవర్ 8లో మనం y ఈజ్ ఈక్వల్ 2 పవర్ n సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ద y అంటే ఎంత, 2 పవర్ n హోల్ పవర్ y అంటే ఎంత, 2 పవర్ n విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 8. ఇది చూడండి ఏ ఫార్ములా ఉంది. ఇది ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n ఫార్ములా బేస్డ్ ఉంది. సో therefore ఈ రెండు ప్రోడక్ట్ అవుతాయి అనమాట. 2 పవర్ n ఇంటూ 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 8. భూములు సమానం కనుక ఘాతాంకాలు సమానం అవుతాయి. సో therefore n ఇంటూ 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 8. సో therefore n ఈజ్ ఈక్వల్ టు 8 by 2 పవర్ n. 8 can be written as 2 cube by 2 power n, that is equal to 2 power 3 by 3 minus n. సో n అనేది పైకి వెళ్తే ఎంత అవుతుంది, 2 power n minus 3 minus n అవుతుంది. సో therefore n is equal to 2 power 3 minus n. సో ఫస్ట్ 0 పెడదాం. 0 పెడితే ఈక్వల్ అవుతుందా, ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 2 పవర్ 8, 0 నాట్ ఈక్వల్ టు 8 అవుతుంది. 1 పెడదాం. n ఈజ్ ఈక్వల్ 1 పెట్టండి, సబ్స్టిట్యూట్ చేసుకొని పోదాం. 0 పెట్టారు అనుకోండి, 2 పవర్ 3 మైనస్ 0 అంటే ఎంత వస్తుంది, ఇది 2 క్యూబ్ అవుతుంది అంటే 8 వస్తుంది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ 0. 1 పెట్టండి. ఓకేనా, 2 పవర్ 3 మైనస్ 1, సో 2 స్క్వేర్ 4, నాట్ 1 నాట్ ఈక్వల్ 0. 2 పెట్టండి, 2 3 మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1. సో therefore 2 ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ n వాల్యూ 2 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 0. సో n ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. సో therefore n ఈజ్ ఈక్వల్ టు 2. మనం y ఎంత అనుకున్నాం, y ఈజ్ ఈక్వల్ 2 పవర్ n అనుకున్నాం కదా. n వాల్యూ 2 కాబట్టి y ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్. సో therefore y ఈజ్ ఈక్వల్ టు 4. దీని ప్రకారంగా y ఈజ్ ఈక్వల్ 4. ఈ మెథడ్ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, ఈ ప్రకారంగా మనకు లాగ్ దీని ప్రకారంగా మనకి 4, దీని ప్రకారంగా మనకి y ఈజ్ ఈక్వల్ 4 వచ్చింది. రెండు మెథడ్స్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు.